ఇది మన ప్రభుత్వం అధ్యక్ష, మంచి ప్రభుత్వము, స్వర్ణాంధ్రను సాధించే కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, స్వర్ణాంధ్రని సాధించే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సభలో ఉన్నందుకు మరి ఒక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం విజనరీ లీడర్స్ గురించి మనం చెప్పుకోకపోతే అది మనం పద్ధతి సరైన పద్ధతి కాదు అనే ఉద్దేశంతో వారికి మరి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం గురించి చేపట్టిన కార్యక్రమాల మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తూ, అట్లాగే యువ లీడర్ యంగ్స్టర్ అయినప్పటికీ కూడా అత్యంత అద్భుతంగా పనిచేసే వ్యక్తి, ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి, అట్లాగే విద్య కూడా వారి దగ్గరే ఉంది అధ్యక్ష. వారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తనయుడు నారా లోకేష్ గారు అధ్యక్ష. డెఫినెట్ గా వారు చేస్తున్న విధానాల్ని కూడా మనం ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అనే లక్ష్యంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్లే నేపథ్యంలో అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర అభివృద్ధికి స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ దిశగా మనం ముందుకి వెళ్తున్నాం అధ్యక్ష. మన రాజధాని నిర్మాణం గురించి, నిర్మాణాన్ని పునరుద్ధరణ చేయటం గురించి, అట్లాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ని తీసుకురావటంలో డెఫినెట్ గా వారు చేసిన కృషికి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల తరపున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే విజన్ 2047 లక్ష్యాలని అనుగుణంగా మన కూటమి ప్రభుత్వం సాగిస్తున్న జనరంజకమైన పాలనను గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మనం వినటం జరిగింది అధ్యక్ష. ఇటువంటి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర పురోగభివృద్ధిపై మన కూటమి ప్రభుత్వము పాటుపడుతోంది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారో ఇదివరకు నిన్న మొన్న కూడా అందరూ విన్నారు అధ్యక్ష. మళ్ళీ చెప్పినయే మళ్ళీ రిపీట్ చేయకుండా మరి క్లుప్తంగా నేను ముగిస్తాను అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష మనం చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడు లేనటువంటి విధంగా 63,12,000 మందికి పెన్షన్ రావటం కూడా జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, తల్లికి వందనం, దాని ద్వారా 67,27,000 మందికి విద్యార్థులకి ఆర్థిక సహాయం అధ్యక్ష. ఇంకొక అత్యంత అద్భుతమైన పథకం అధ్యక్ష, స్త్రీ శక్తి పథకం అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పథకం ద్వారా అధ్యక్ష, స్త్రీ శక్తి పథకంలో ఆర్టీసీ బస్సులకి, మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకం పెట్టే ముందు ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే బయట వాళ్ళు ఇదేం పనికి వస్తుంది, దీని వలన ఉపయోగం ఏంటి అనే సిచ్యువేషన్ నుంచి అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ పథకము 15th ఆగస్టు నాడు, లాస్ట్ ఇయర్ 15th ఆగస్టు నాడు చేపడితే అధ్యక్ష ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా మీకు వాస్తవాలు తెలియజేయాలి అధ్యక్ష. 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నాట్ ఏ జోక్, ఇట్ ఈస్ 43 crores, ఇట్ ఈస్ నాట్ 4.3 crores అధ్యక్ష. 43 కోట్ల మంది ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యంగా వారు ప్రయాణం చేసిన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష. కేవలం ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు 43 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇవ్వటం అంటే అసలు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ కూడా తప్పనిసరిగా అటువంటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకున్నారు అధ్యక్ష. దాని వలన అందరికీ కూడా కుటుంబ బాంధవ్యాలను కూడా పెరిగినాయి అధ్యక్ష. ప్రతి ఒక్క మహిళకి అధ్యక్ష ఈ పథకం ద్వారా 1,500 రూపాయల నుంచి 2,500, 3,000 రూపాయల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఏదైతే పిఎంఏవై పథకం చేపట్టారో అధ్యక్ష, ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేసిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సర్వనాశనం చేసి ఆ పథకాన్ని తూట్లు పొడి చేసిన పరిస్థితి అధ్యక్ష. తమరి ద్వారా నేను ఇంకొక విషయం తమరి ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ పథకం ద్వారా మనకి విశాఖపట్నంలో 1594 ఇళ్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష, నార్త్ నియోజకవర్గం లబ్ధిదారులకు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఇళ్లు లేవు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సమయంలో ఇల్లే నిర్మాణం లేకుండా బెనిఫిషరీస్ ఫుల్ పేమెంట్ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు నిర్మాణం లేదు అధ్యక్ష, అక్కడ ఇల్లు లేవు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని నేను కోరేది అధ్యక్ష, వారికి కూడా న్యాయం చేయవలసిందిగా, ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్ష. రాష్ట్రం ఎంతో కిందకు వెళ్ళిపోయినప్పటి నుంచి, ఎంతో దిగజారిపోయినప్పుడు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఆ ఇన్వెస్ట్మెంట్స్ క్రియేట్ చేయడం గురించి రాష్ట్రంలో ఉన్న కంపెనీసే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ని కూడా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు చేయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష అభివృద్ధి కార్యక్రమాల గురించి చూస్తే అధ్యక్ష, ఒక్కటి ఎగ్జాంపుల్గా నేను చెప్పి క్లుప్తంగా ముగిస్తాను అధ్యక్ష. గూగుల్ డేటా సెంటర్. గూగుల్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ, ఐటీ సంస్థ. ఇది ఏదైతే అమెరికాలో తప్ప ఇతర దేశాల్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష. కానీ విశాఖపట్నంలో ఆ గూగుల్ డేటా సెంటర్ సంస్థ సుమారు 1,25,000 కోట్ల రూపాయలతో అక్కడ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా సిపి, ఫేస్బుక్, మెటా ఇవన్నీ కూడా వస్తున్నాయి అధ్యక్ష. రిలయన్స్, అదానీ సెంటర్స్ కూడా విశాఖపట్నంలో వస్తున్నాయి. ఈ డేటా సెంటర్స్ కి విశాఖపట్నం క్యాపిటల్ ఫర్ డేటా సెంటర్స్ విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ ద్వారా నేను అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. టీసీఎస్, ఎక్సెంచర్, అట్లాగే అమెజాన్ వంటి పెద్ద కంపెనీస్ కూడా మనకి రావటం జరిగినాయి అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్సెంచర్ ఐటీ కంపెనీని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు అధ్యక్ష, వారు యాక్చువల్గా వచ్చిన ప్రోగ్రామ్ అయితే 8,000 మందికే ఉద్యోగాలు కల్పనని చెప్పి ఎక్సెంచర్ వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ టైంలో కూడా అధ్యక్ష వారు ఏమన్నారంటే ఇంకా కొంతమందికి, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పన చేయవలసిందిగా కోరారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన తర్వాత అధ్యక్ష, ఆ ఎక్సెంచర్ వాళ్ళు 20,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 8,000 ఎక్కడ, 20,000 ఎక్కడ అధ్యక్ష? ఇది అత్యంత అద్భుతమైన ప్రక్రియ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎంతో నమ్మకం ఉండి, కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉన్న మలాన ఇండస్ట్రీస్ అని అన్నీ కూడా మనకి విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నాయి అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు కూడా, అట్లాగే మన ప్రధానమంత్రి గారు కూడా అత్యంత అద్భుతంగా మొన్న బడ్జెట్లో అధ్యక్ష డేటా సెంటర్స్ కి 2047 సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులను కూడా అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మన గౌరవ ప్రధానమంత్రి గ్రీన్ హైడ్రోజన్ NTPC కూడా 1,80,000 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన జరిగింది అధ్యక్ష. రైల్వే జోన్ కి మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే భూములు కేటాయించడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రోడ్స్, కోస్టల్ కారిడార్స్ పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. విశాఖపట్నం, విజయవాడలో కూడా మెట్రో ట్రైన్ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతుంది, అట్లాగే మూలపట్నం పోర్టు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది అధ్యక్ష. 4 పోర్టులు, తర్వాత 8 ఎయిర్పోర్ట్లు కూడా తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్షన సుమారు 100 కోట్ల రూపాయలతోటి కేంద్ర మంత్రివర్యుల ద్వారా వారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన జరిగింది అధ్యక్ష. అట్లాగే మనకి 3 హై స్పీడ్ రైల్ కారిడార్స్ కూడా మన రాష్ట్రం గుండా వెళ్తున్నప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి ఎంతో బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష అమరావతి నిర్మాణం, ఇదివరకు అమరావతిలో రైతులంతా కూడా ఎంతో ఇబ్బందులకు గురై, మానసిక వేదనకి గురై
వారు చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. అటువంటి సిచ్యువేషన్